వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను సార్ ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాల మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి. అప్పుడు తెలంగాణలో 179, ఏపీలో 263 శాసనసభ సెగ్మెంట్లు, దేశంలో 543 నుంచి 816కి లోక్సభ స్థానాలు. ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు. ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా, ముందుగానే మహిళా రిజర్వేషన్ కోట. చూసుకున్నట్టయితే లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశంలోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీని ప్రకారమే పార్లమెంట్ స్థానాలకు 543 నుంచి 816కి చేరుతాయి. 4123లో ఉన్న అసెంబ్లీ స్థానాలకు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలకి 263కి చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. సో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాల కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ నేతల విపక్షాలతో విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ తోని షా మాట్లాడితే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తున్నారు. మిగతా రెండో పేజీలో చాలా ముఖ్యమైన వార్త ఇది. మనం కొన్ని సుదీర్ఘంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగే ఆలోచన విధంగానే ఈ రోజు మనకు కేంద్రము లోక్సభ స్థానాలు అట్లాగే అసెంబ్లీ స్థానాలు, లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు అంటే ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లును తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్సభకు ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచక సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనట్లు తెలుస్తుంది. అంటే సీట్ల పెంపు దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. ప్రాథమిక జనాభా లెక్కల వివరాలతోనే 2023 సెప్టెంబర్ లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమలులోకి రావాలి. రాజ్యాంగ అధికారంలోకి 173 అంటే 81 ఉంటే 3 ప్రకారంగా 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల్లో పునర్విభజన చేయాల నిబంధన ఉంది. అందువల్ల కేంద్ర మహిళా రిజర్వేషన్ల అమలుకు 2034 నుంచి అమల్లోకి తేలింది. ఇదివరకు భావించారు. ఇప్పుడు జరిగిన 2027 మార్చి 1 కల్లా పూర్తి కానుండటంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొచ్చు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాష ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉంటుంది. తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సగటు లోక్సభ అసెంబ్లీ సీట్ల 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. సమాచారం ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో మంగళవారం విపక్ష నేతల సమావేశం కానున్నారు. నిజంగా డీలిమిటేషన్ జరిగే అవకాశాలు ఉంటున్నాయి. చూసుకున్నట్టయితే మనకు 2029 ఎన్నికల్లో అమల్లోకి ఇప్పుడు తెలంగాణ అంటే దేశంలో 543 నుంచి 816కి లోక్సభ స్థానాలను పెంచే అవకాశం ఉంటుంది. ఇది అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఏదైతే నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీలో కూడా పెద్దపీట వేయాలని ఆలోచన విధంగానే ముందుకెళ్తుంది. సో దానికి సముచిత ఆలోచన అంటే చాలా అంటే నేను ఒక సమావేశంలో మొత్తానికి డీలిమిటేషన్ ప్రకారంగా స్థానాలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ గాని ఆంధ్రాలో కానీ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సీట్లు పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం గతం చూసుకున్నట్టయితే కేవలం 119 అసెంబ్లీ స్థానాలకి మనం పరిమితం అయిపోయినాం. సో అది అప్పుడే చేద్దామన్నారు కానీ ఇంకా కొంచెం ఏదంటే మన జనాభా లెక్కల ప్రకారంగా దాన్ని కొంచెం సర్వే పూర్తి కావడం లేట్ అవడంతోనే దాన్ని ఆపిరనమాట. ఇప్పుడు పూర్తిగా దామాషా లెక్క ప్రకారంగా మనకున్న బీసీల రిజర్వేషన్ లెక్క ప్రకారంగా మొత్తం ఓవరాల్ గా ఉన్న దాని లెక్క ప్రకారంగానే రేపు 2029కి డీలిమిటేషన్ జరగబోయే అవకాశం ఉంటుందని నిన్న ఏదైతే లోక్సభ అసెంబ్లీ స్థానాల మీద నిన్న మొత్తానికి ఒక చర్చ అయితే జరిగింది. చూడాలి మరి భవిష్యత్తులో దీనికి మరి ఎంత కాలయాపన చేస్తారు, ఎంత సమయం పడుతుంది. ఒకవేళ అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేస్తే ఇంట్లో ఎన్ని వాళ్ళు
ప్రశ్నోత్తరాలు వాళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇది చేసి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఒకవేళ అధికార పార్టీ ఎలా అంటుంది, ప్రతిపక్షాల పార్టీలు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాయి, ఒకవేళ ఇప్పటికే బీసీలకు 42% ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అది ఎక్కడ కూడా అమల్లో జరగట్లేదు. సో దీని వలన దాని వల్ల ఏమైనా బెనిఫిట్ అవుతుందా? డీలిమిటేషన్ జరిగితే కొంచెం ఇంకా ఎక్కువ స్థానాలు పెంచుతారు, ఆశావాదులకు కొంచెం అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఓట్స్ పెట్టుకున్నారు గతం లాస్ట్ ఇయరే. సో నెక్స్ట్ రాబోయే 2029కి అంటే ఏదైతే ఎలక్షన్ టైం కి ఇది మొత్తం అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసి మళ్ళీ మనం డీలిమిటేషన్ ద్వారా మనం జనాల్లోకి వెళ్లే ఆలోచన పెంపుకి కేంద్రం ప్లాన్ చేస్తా ఉంది. సో మొత్తానికైతే ఒక మంచి ఆలోచన విధానం తీసుకొని ముందుకెళ్లే ఆలోచన చేస్తుంది. చూడాలి మరి ఎట్లా చేస్తుంది ఏంటి అనేది. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే వెనక్కి తగ్గిన ట్రంప్, ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు 5 రోజులు విరమించిన అధ్యక్షుడు. గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ఆ నేత ముజాబ్ కాదని స్పష్టీకరణ. చర్చలేం జరగలేదని ఇరాన్ హర్మజ్ మూసివేత హెచ్చరికతోనే ట్రంప్ దిగొచ్చారని స్పష్టీకరణ. సో ఏదైతే అమెజాన్ లేకపోతే ఇరాన్ లో విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ఈ దాడులకు 5 రోజుల విరామం ప్రకటించారు. గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయి వెల్లడించారు. అయితే చర్చల ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అసలు చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది. ఒకరు జరుగుతున్నాయి అంటున్నారు, ఒకరు జరగట్లేదు అంటున్నారు. చూడాలి మరి. ఇప్పటికే ఈయన ట్రంప్ అలసాలు కూడా ఇట్లాగే మనకు స్టేట్మెంట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇక ప్రధాన అంశం ఇంకొకటి చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా కేటీఆర్. ఇంకా చూడండి అప్ప. A2 గా IAS అధికారి అరవింద్ కుమార్. చార్జ్ షీట్ దాఖలు చేసిన ఏసీబీ. రాష్ట్రంలో దుమ్మారం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించిన ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. A1 గా బీఆర్ఎస్ కారు నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్స్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకే చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థను పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్లు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న AS నెక్స్ట్ జోన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడంతో దానికి ప్రతిఫలంగా ఈ సంస్థ నుంచి బీఆర్ఎస్ కు ఎల్కోటల్ బాండ్ రూపంలో 45 కోట్లు రావడం క్విడ్ ప్రోక్ లో భాగమని పొందపరిచినట్లు తెలుస్తుంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్ గత ఏడాది నవంబర్ ఇప్పటి గవర్నర్ జస్టిదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన 2024 డిసెంబర్ 10న ఏసీబీ FIR నమోదు చేసింది. ఇక ఈ ఫార్ములా ఈ కార్ కేసులోని ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో చాలా బలంగా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే వీళ్ళు చాలా సార్లు కూడా ఇలాంటి స్కామ్లు చేశారని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. సో కేటీఆర్ గారు అసలు నిజంగా IAS ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. దాదాపు A1, A2, A3, A4, A5 వరకు అంటే 5 మంది నుంచి 55 కోట్లని విదేశీ కంపెనీలకు వాళ్ళు దారి మళ్లించారు. నిజంగా అసలు ఎవరు ఏమన్నారు, కేసులు ఎవరు ఎరుకోమన్నారు, ఏంది అసలు అప్పుడు ప్రభుత్వం మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని పర్సనల్ ఆలోచనల వల్ల చాలా మంది IAS IPS అధికారులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకున్నారని చాలా మంది అధికార పక్షం చెప్తా ఉన్నారు. సో చూస్తున్నాం ఈ అరవింద్ కుమార్ గారు అని అట్లా A1, A2, A3, A4 ఇట్లా 5-6 మంది నుంచి కూడా 45 నుంచి 55 కోట్లకి విదేశీ కంపెనీలకు వీళ్ళు దారి మళ్లించినట్లు సో పెద్ద ఎత్తున కూడా ఇది జరిగింది. సో మరొక అంశం చూస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, విదేశీ పూరిత ప్రసంగాలకు కళ్యం, న్యాయవాదుల సంరక్షణకు పెద్దపీట, రోహిత్ వేముల చట్టం విధి విధానాల రూపకల్పనకు ఉపసంఘం, వృద్ధి తల్లిదండ్రులను ఆదరించకపోతే వేతనంలో కోత, పలు కీలక బిల్లుకు మంత్రిమండలి ఆమోదం. ఇక ఒక్క అంశం కాదు, దాదాపు 4 నుంచి 5 అంశాల మీద చాలా సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన చేశారు నిన్న ఒక సమావేశంలో. ఏదైతే విద్వేషపూరిత ప్రసంగాలకు కళ్యం, ఎవరిని కూడా మనం విద్వేషపూరితంగా ఏదన్నా ప్రసంగాలు చేస్తే వాళ్ళని కఠినంగా చర్యలు ఉంటవి, జాగ్రత్తగా ఉండనని ఏకంగా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టే ఉంది. న్యాయవాదుల సంరక్షణకు పెద్దపీఠము, మొన్ననే మనం ఒక న్యూస్ కవరేజ్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులకు ఒక చట్టం రావాలి, న్యాయవాదులకు రక్షణ లేదనేదిగా పెద్ద మొత్తంలో వాళ్ళు ఏదైతే ధర్నాలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని నిరసనలు చేసి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా న్యాయ పోరాటం చేశారు. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలనేది అది ఒక ఆలోచనతోనే న్యాయవాదుల సంరక్షణకు పెద్దపీఠం అంటే ఇది కూడా అది
రోహిత్ వేముల చట్ట విధి విధానాల రూపకల్పనకు ఉపసంఘం. రోహిత్ చట్టం అనేది అంటే అప్పుడు జరిగిన ఒక అంశం మీద ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టానికి ఆయన పేరు పెట్టేసి ఆ చట్టం చాలా సీరియస్ గా ఉంటుంది. వృద్ధి తల్లిదండ్రులను ఆదరించకపోతే వేతనంలో కోట. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వాళ్ళకి వచ్చే శాలరీలో వేతనం, వాళ్ళకి వచ్చే జీతంలో కట్ చేసి ఆ కట్ చేసిన అమౌంట్ ని నేరుగా తల్లిదండ్రుల అకౌంట్ లోకి వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇంతమందికే చెప్పారు. అది ఇలా చూస్తా ఉన్నాం. ఆ రోజు కేవలం మనం వేదిక మీదనే చెప్పారు అనుకున్నాం, కానీ ఇలా ఆచరణలో పెట్టడానికి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ధైర్యం ఉండాలి. వృద్ధులను చూసుకోకపోతే వాళ్ళ శాలరీలోకి వెళ్ళి, వాళ్ళ జీతంలోకి వెళ్ళి ఆ అమౌంట్ కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు ఇచ్చేస్తారు. వాళ్ళ డబ్బులుంటే ఎలాగైనా ఎవరన్నా మూడు పుట్లను తినడానికి అవకాశం ఉంటుందని ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సో అందరు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఇక పలు కీలక బిల్లుకు మంత్రిమండలి ఆమోదం. నిత్యం ఆహార సరుకు రవాణా, లాజిస్టిక్ వంటి సేవలు అందిస్తూ జీవిస్తున్న రాష్ట్రంలోని సుమారు 4.2 లక్షల మంది గిగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ కార్మికులకు రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కొత్త శ్రామిక శక్తి విభాగానికి సామాజిక భద్రత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం రూపొందించిన ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇకపై సామాజిక భద్రత భంగం కలిగించేలా వరకు విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదుల సంరక్షణ ప్రత్యేక చట్టాన్ని తేనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశంలో కీలకమైన పలు అంశాల మీద కఠినంగా శిక్షలు, ఎవరైతే విద్వేషపూరితంగా ఎవరైనా ప్రసంగాలు కానీ వాళ్ళ మీద కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పకనే ఒక ప్రభుత్వం అయితే ఒక ఆలోచన విధంగానే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో చాలా వరకు మార్పులు ఉంటాయి. మనకి ఏదైతే ప్లాట్ఫామ్ బెస్ట్ కార్మికులు కూడా వాళ్ళకు కూడా ఒక కార్మిక శక్తి ఏదైతే మనం వాళ్ళకు శ్రామిక శక్తి విభాగంలో వాళ్ళకు కూడా కొంచెం ఊరట కలిగించేలా ఒక అంశాన్ని చట్టబద్ధత తీసుకొచ్చడానికి ప్రధానంగా ఒక చర్చ అయితే జరిగింది. అట్లాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు చూసుకోకుండా ఏమన్నా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళ మీద కఠినంగా కూడా ఆలోచన ప్రభుత్వం చేసింది. ఎట్లా అంటే వాళ్ళ జీవితాల నుంచి, జీత భత్యాల నుంచి సగం కట్ చేసి పేరెంట్స్ కి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు అందజేయాలి. అప్పుడైనా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. అలాంటి ఆలోచన చేసి అందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గర తీసుకొని మంచి చెడ్డ చూసుకుంటారనే ఆలోచన విధానంతో తీసుకొని దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తుంది. సో దీన్ని మరొక అంశానికి వెళ్తే మనం మూసి నిర్వాసితులను వీధిన పడనివ్వం. ఎట్లయితే నేను భరోసా ఇస్తున్నా, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం, సలహాలు ఇవ్వచ్చు మండలిలో సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైనా సరే సలహాలు ఇవ్వండి, తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పే విషయం చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతంలోని నిర్దేశులకు నేను మాటిస్తున్నాను, ఎవరిని కూడా నిరాశ్రయం చెయ్యను, వీధిలో పడేయం, ప్రతి ఒక్కరిని పునరావాసం కల్పిస్తాం, మెరుగైన వసతులని కల్పిస్తాం, తరలిస్తాం, విద్య వైద్యం అందిస్తాం, మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తాం. నేను భరోసా ఇస్తున్న రాజకీయ ప్రయోజనాలకు, భవిష్యత్తులకు వాడుకునే వారి ముచ్చులో పడకండి అని మూసీ నిర్వాసితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన ఇస్తారు. సో ఏదైతే మూసీ నిర్వాసితులు రోడ్డున పడ్డారని ఏదైతే ప్రతిపక్షం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, రాజకీయం చేయడానికి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఎన్నో కథనాల ప్రకారంగా రోజు పూట ఒక అంశం తెరమించుకి తీసుకొస్తున్నారు. వాళ్ళ ఉచ్చులో పడ్డదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నేను మీకు ఏదైతే మూసీ నిర్వహిస్తులు ఏదైతే రోడ్డున పడ్డారో వాళ్ళకి నేను భరోసా ఇస్తున్నా, మాటిస్తున్నాను, మీరు నన్ను ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు పాలు చేయను, మీరు అన్ని విధాలుగా నేను ఆదుకుంటాను, మీకు విద్య గాని వైద్యం గాని నేను చూసుకుంటాను, మహిళా సంఘాలకు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కొన్ని నిధులు కూడా మంజూరు చేస్తాను, మీకు అవసరమైన మేరకు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు రాజకీయ నాయకుల ఉచ్చులో పడకండి, అనవసరంగా మీరు జీవితాలను పాడు చేసుకోకండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు నన్ను నమ్మండి, నేను మీకు మాటిస్తున్నానని నిన్న ఏదైతే సీఎం మాట ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్న అయితే మూడో బడ్జెట్ లోని భారీ లోటు, యంగ్ ఇండియా స్కూళ్లతో 1000 కోట్ల స్కామ్, దీనిపై సిట్ వేయాలి, అప్పులపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం, అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. చూడాలి, ఇది 10వ పేజీలో ఉంది. దానికి ముందు ఇంకొక చిన్న అంశం ఉంది, దానికి కొంచెం మనం చర్చించుకునే ప్లాన్ చేద్దాం. ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్, హైదరాబాద్ కి చెందిన రాకేష్ వర్మ ద్వారా సరఫరా, కౌశిక్ రవితోని అతనికి లావాదేవీ. సిట్ దర్యాప్తులో వెలుగులోకి కొత్తగా 4 పేర్లు. అభిషేక్ అదృష్టంపై రాజేంద్ర నగర్ ఠాణాలో ఫిర్యాదు, 3 రోజుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే రితీష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి.
చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ పోలీసులపైకి కాల్పుల కేసులో కొత్త పేర్లు లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన డ్రగ్స్ రాకేష్ వర్మ, ఇతని సహాయకుడు రాజేంద్ర నగర్ లోని భవానీ నగర్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అభిషేక్ సింగ్ తో పాటు రాజస్థాన్ కి చెందిన అతడి స్నేహితుడి పాత్రలను సిట్ గుర్తించింది. రాకేష్ వర్మ, రోహిత్ రెడ్డి బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవిల మధ్య ఏడాది కాలంగా డ్రగ్స్ కొనుగోలు, ఇతర లావాదేవీలు ఉన్నట్లు బహిర్గతమైంది. అసలు ఏంటండి రాజకీయ నాయకులు, మీరు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? మీ వ్యాపారాలు ఉంటే చేసుకోండి, రాజకీయం చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ప్రజల మధ్యలో ఉంటారు. ప్రజలకు రోజు ఒక అంశం మీద ఒక ఆలోచన విధానంతోనే ప్రజలకు కొన్ని చాలా వరకు మంచి మాటలు చెప్తారు. కానీ లోపల ఈ డ్రగ్స్ ఏంటి, అసలు మీరు ఏ హోదాలో ఉన్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు, యువత మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి, సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎమ్మెల్యే అవుతారు, ఆ తర్వాత చేసేది ఈ డ్రగ్స్ చిన్న విషయం. అసలు డ్రగ్స్ అనేది మీ పేరు కాదు కదా, కనీసం మన సరౌండింగ్ లో కూడా పేరు వినిపించడానికి అవకాశం ఉండదు. అంటే ఒక నా ఉన్నతమైన ఒక నాయకుడిగా నువ్వు ఇంత ఉండి ఈ రోజు ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు మీ పేరు ఈ డ్రగ్స్ వారి అసలు మేజర్ హెడ్లైన్స్ లోనే మీ వార్త వస్తుందంటే ఎంత, అది ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు. అసలు మీరు ఎన్నో రాజకీయ నాయకులుగా ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో అంశాలతో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు చేయాలన్న ఆలోచనతోనే ఇక్కడికి వచ్చింటారు కదా, లేక వ్యాపారాలు కాపాడుకోవడానికి వచ్చింటారు అనుకుందాం. ఈ డ్రగ్స్ వ్యాపారం ఏంటంటే ఈ సమాజానికి ఇది ఏమన్నా దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా? నాశనం చేయడానికి ఇది. అలాంటి డ్రగ్స్ నిత్యము ప్రతినిత్యము స్కూల్ పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, చాలా మంది డ్రైవింగ్ లో ప్రాణాలు కోల్పోతున్న వారిని కుటుంబాలను చూసి కూడా మీరు డ్రగ్స్ ని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? అసలు దీన్ని చెప్పడానికి అసలు మనకు అసలు ఏం లేదు కూడా ఇక్కడ. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో మరో అంశానికి వెళ్తే మరి మంచి అంశం, విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రమాదంలో మరణించిన 2 ఉద్యోగుల కుటుంబాలకు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. సర్వేలో గుర్తించిన కుటుంబాలకు 5 లక్షల బీమా వర్తింపజేస్తామని వెల్లడి. విద్యుత్ సంస్థలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు వర్స్ సురేష్, ముక్తార్ బేగ కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్, కోమరెడ్డి వెంకరెడ్డి, శ్రీధరబాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు గారు, హసరుద్దీన్, వివేక్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తదితరులతో కలిసి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచమన్నారు. విద్యుత్ సింగరేణి కార్మికులకు 1 కోటి పైన ప్రమాద బీమా సౌకర్యం కల్పించమని తెలిపారు. ఉద్యోగుల వారి కుటుంబాల సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే ఈ అసెంబ్లీ సమావేశంలో చెక్కుల పంపిణీ చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లో గుర్తించిన కుటుంబాలన్నిటికీ 5 లక్షల జీవిత బీమా వర్తింపజేస్తామని తెలిపారు. కుటుంబ యాజమాన్యం మరణించినప్పుడు బాధిత కుటుంబ సభ్యుల వీధిన పడొద్దని భావనతోనే ఇంద్రమ కుటుంబాల బీమా పథకం ప్రారంభిస్తున్నాము. 1.2 కోట్ల బీమా చారిత్రకం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 1.2 కోట్ల ప్రమాద బీమా కల్పించడం చారిత్రకమన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఇలాంటి పథకం దేశంలో మరెక్కడ లేదని చెప్పారు. ఈ పథకం ద్వారా విద్యుత్ సంస్థలో 51,000 మంది, సింగరేణి సంస్థలో 41,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 7.57 లక్షల మంది కుటుంబాలకు భరోసా లభిస్తుందని వివరించారు. అసిస్టెంట్ లైన్మెన్ గా నిధులు నిర్వహిస్తున్న 2025 అక్టోబర్ మరణించిన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్ప గూడెనికి చెందిన ఓట్స్ సురేష్ మహబూబ్ నగర్ సర్కిల్ సివిల్ విభాగంలో ఆర్జిన్ గా పనిచేస్తూ 2025 ఏప్రిల్ మరణించిన ముక్తార్ బేగ కుటుంబాలకు ₹1 కోటి చొప్పున చెక్కుల పంపిణీ అందజేశారు. సో ఏదైతే వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప అంశం. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకి ఏదైతే వాళ్ళకు బీమా కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, కుటుంబంలో నిజంగా ఇప్పటి వరకు కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ ఎంప్లాయీస్, టెంపరరీ, కాంట్రాక్ట్ బేసిక్ 3 భాగాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేసిన వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళకి సెక్యూరిటీ లేదనమాట. జస్ట్ వాళ్ళకి ఏదంటే చేస్తున్నాము ఆ శాలరీ వస్తుంది. వాళ్ళకు ఆ ఒక విద్యుత్ రంగంలోని వాళ్ళకి ఎలాంటి భరోసా కార్యక్రమం అయితే లేదు. అలాంటి వాళ్ళకు కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. సో వాళ్ళకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైతే అక్కడ వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళకు నిజంగా ఒక బీమా ₹1 కోటి అనేది కూడా చెక్కుని వాళ్ళు ఆ కుటుంబానికి అందజేశారు. కుటుంబంలో పెద్ద ఎవరైనా
ఆ ప్రమాదంలో మరణించినట్టయితే ఆ కుటుంబం రోడ్డున పాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకొని మేము ముందుకు వెళ్తున్నామని ఒక ఆలోచన చేశారు. సో మొత్తానికైతే ఇది ఒక మంచి ఆలోచనతోనే ఏదైతే విద్యుత్ ఉద్యోగులకు టీవీ కబుర్ ఇది చాలా మంచి విషయము. అందరూ కూడా దీన్ని స్వాగతించాలి. చూసుకున్నట్టయితే మరొక అంశాన్ని బీజేపీ నేతలు బీసీ వ్యతిరేకులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీసీలు కీలక పాత్ర పోషించారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ లో ఉందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ బీసీ సీఎం అవుతారని ఆ మాట చెప్పే కేసీఆర్, కేటీఆర్, రామచంద్రరావులకు ఉందా అని ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్ లో పిసిసి బీసీ విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వీలపల్లి శంకర్, కన్నెలూరు డి కేతూరి వెంకటేష్, ధనలక్ష్మి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నేతలు బీసీ వ్యతిరేకులు బీసీలకు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో 60% పైగా అవకాశాలు కల్పించాం. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. నియోజకవర్గంలో పునర్విభజన జరిగి అసెంబ్లీ సీట్లకు 140కి పెరుగుతాయి. 100 స్థానాలు సాధించి కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అట్లాగే వాకిటి మాట్లాడుతూ బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి శంకర్ ముందుకు నడవాలి అని సూచించారు. బీసీల హక్కుల కోసం శక్తివంతంగా లేకుండా పనిచేశానని వీలపల్లి శంకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి సుచిత్ సావంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాసు, బీర్ల అయ్యలయ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ, పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రామోహన్ రెడ్డి, నాయకులు విఎస్ మల్లేష్ గౌడ్, వీరేల కార్పొరేషన్ లో పాల్గొన్నారు. ఏదైతే బీజేపీ నాయకులకు శుద్ధి ఉంటే ఏదైతే పెండింగ్ లో ఉన్న గవర్నర్ దగ్గర బీసీ ఆమోదం ఎందుకు బిల్లు మీరు దానికోసం ఎందుకు ఫైట్ చేయట్లేదు, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని ఏదైతే కాంగ్రెస్ పెద్దపీట వేస్తుంది బీసీలకి. ఇప్పటికీ మేము మహిళలు కావచ్చు, బీసీలు కావచ్చు, మన జరిగిన స్థానిక ఎన్నికల్లో అత్యధికంగా బీసీలకు మేము సీట్ ఇచ్చాం, గెలిపించుకున్నాం. అందుకు మేము కృషి చేస్తున్నాం. ఏదైతే బీసీలను మేము రాజ్యాధికారం వైపే అడుగులు వేయాలని మా ప్రభుత్వం తీసుకున్న డిక్లరేషన్లు కూడా పెట్టాం. మరి బీజేపీ, బీఆర్ఎస్ మీరు ఎందుకు బీసీలని పట్టించుకోవట్లేదు? గతంలో మీరు ఎంత బీసీలకు ఏం కల్పించారు? మొన్న బీసీ చట్టబద్ధత కోసం, రిజర్వేషన్ బిల్లు కోసం రాజ్భవన్ లో గవర్నర్ గారి దగ్గర ఉన్న బిల్లుకు మీరు ఎందుకు అడగట్లేదు? దాన్ని మీరు అడగొచ్చు కదా, ఒత్తిడి చేయవచ్చు కదా, కేంద్రంలో మీరే ఉన్నారు కదా, ఎందుకు ఇవన్నీ కళ్ళబుల్లి కబుర్లు చెప్పి బీసీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు తెలంగాణకి అని కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు చెప్తున్నారు. ఆ దమ్ము ధైర్యం మీకుందా అని మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే. మీ ఆలోచన విధానం, మీ మాటలు, మీ ఆటలు, మీ నాటకాలన్నీ ఒకేలా ఉంటవి. మీరేం చెప్పాలో అనేది ముందే మీరు ఒక చీకటి ఒప్పందంతో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పే ఆలోచన చేస్తున్నారు. సో ఇంకో అంశానికి వెళ్తే అదే బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం, అక్రమ అరెస్టులు ప్రజాగ్రహాన్ని అణచివేయలేం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధి విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేరే ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సహా సీనియర్ నాయకుల కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అభద్రత భావానికి అద్దం పడుతుందని, అరెస్టుల లాఠీ చార్జీలతో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని అంచివేయలేదని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు అమలయ్యాక బీజేపీ పోరాటం ఆపదు. వివిధ మార్గాల నుంచి వచ్చిన నాయకులు ఇక్కడ అదుపులో తీసుకున్న పోలీసులు 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తకు దారితీసింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు జట్లుగా విడిపోయి అసెంబ్లీ వైపు దూసుకువచ్చారు. ఒకరిని అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించుకోగానే మరో జట్టు రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. చాలా మంది నాయకులు ఆటోల్లో, బస్సులు, ద్విచక్ర వాహనాలపై అసెంబ్లీ వరకు చేరుకొని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పోలీసులు కళ్ళుగప్పి ఆటోలో సామాన్యుల అసెంబ్లీ వరకు వచ్చారు. చివరికి ఆయనను పోలీసులు గుర్తించి బలవంతంగా పోలీసు వారిలో స్థానిక ఠానాకు తరలించారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్. ఇక చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముట్టడించింది. ఎందుకు అసలు అక్రమ అరెస్టులో ప్రజాగ్రహాన్ని అణచివేయలేం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు చేశారు వీళ్ళు ఈ అసలు అసెంబ్లీ ఎందుకు ముట్టడించారు ఈ సమయంలో? సో మొత్తానికైతే వీళ్ళు ఆలోచన విధానం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 గ్యారంటీలు హామీలు
ఇవి అమలు చేయాలి. 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేసే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం ఆగడానికి ప్రభుత్వము పోలీసులతో అణచివేసేందుకే అక్రమ అరెస్టులను చేస్తుంది. గ్రామాల నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. ఏంటి అసలు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా కూడా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, కానీ అసెంబ్లీ ముట్టడించే హక్కు ఉండదు. సాక్షాత్ అసెంబ్లీలో చర్చలు జరిగేటప్పుడు, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు నీవు ఎక్కడన్నా ఒక సమావేశంలో మీ ఆలోచన విధానాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ధర్నా చౌకులు ఉంటాయి, అక్కడ వెళ్ళి మీ నిరసన కార్యక్రమాలు తెలియజేయచ్చు. కానీ అసెంబ్లీ ముట్టడి చేసి అసెంబ్లీ ఒక చర్చ జరుగుతుందని ఒక ఆలోచన విధానంతోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు కూడా ఈ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. సో పలు కార్యక్రమాలు అంటే వీళ్ళు జట్టులుగా వెళ్ళిపోయి ఒక్కొక్క స్కూటర్ పైన, బస్సుల పైన, ఆటోల పైన వచ్చి పోలీసులను ఇబ్బంది పెట్టే ప్రకారంగా మొత్తానికి అసెంబ్లీలో అయితే ముట్టడించే కార్యక్రమం అయితే బీజేపీ సక్సెస్ అయింది. కానీ అసెంబ్లీ లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం జరగలేదు. అక్కడ ఉన్న పోలీసులు క్యాచ్ చేసి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేశారు. ఏదైతే వీళ్ళు నిన్న అసెంబ్లీ ముట్టడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, అసలు ఆ ప్రయత్నాలు ఎందుకు చేశారు, అసలు నిన్న అసెంబ్లీ ముట్టడించడానికి ప్రధాన అంశాలు ఏంటి, వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఏదైతే చెప్పారో అవైతే మీరు దాన్ని వర్తింపజేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే మన రైతు బంధు, రైతు భరోసా దాదాపు ఒక్కసారి నిన్న రైతు భరోసా నిధులు కూడా మంజూరైనాయి. అంటే రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే వచ్చే ప్రయత్నం చేశారు. ఎకరాకుండా అమౌంట్ కూడా వచ్చినాయి. సో ఏదైతే వీళ్ళు పథకాలతో, సంక్షేమ పథకాలతో ఎన్నో వీళ్ళు చెప్పి ప్రభుత్వం ఏర్పరచుకున్నారో దాని మీద అమలు చేయాలని ప్రభుత్వాన్ని వీళ్ళు క్వశ్చన్ చేసినందుకు నిన్న అసెంబ్లీ ముట్టడించారు. సో మరో వార్త చూసుకున్నట్టయితే దాన నాగేంద్రకు హైకోర్టు నోటీసులు, అనర్హత విషయంలో మహేశ్వర్ రెడ్డి పిటిషన్. చూసుకున్నట్టయితే అనర్హత పిటిషన్లకు సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే దాన నాగేంద్రకు స్పీకర్ ట్రిబ్యునల్ కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాన నాగేంద్రపై అనర్హత పిటిషన్ కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ ఎం మొహిద్దీన్ లా కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ దాన నాగేంద్రపై వేసిన పిటిషన్ కొట్టివేస్తూ స్పీకర్ ఇటీవల తీర్పు వెల్లడించారని, పలు లోపాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న నాగేంద్ర లోక్సభ ఎన్నికల్లో ఉంది. సో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, బీహార్ కు చెందిన మహాచంద్ర ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మరో పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినట్లయితే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఏదైతే దాన నాగేంద్ర పైన ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ లో పోటీ చేసి బీఆర్ఎస్ లో బీఫామ్ టికెట్ తీసుకొని కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నాడు, కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినా కూడా స్పీకర్ ఆమోదం తెలపలేదు. కాబట్టి వాళ్ళ మీద మొన్ననే దాదాపు ఒక వారం రోజుల కిందనే కడియం శ్రీహరి పైన ఏదైతే దారుణ నాగేంద్ర పైన క్లీన్ చిట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఆయన మీద మళ్ళీ కేసు పెట్టే ఆలోచన చేస్తుంది. దాన్ని కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సో అనర్హత పిటిషన్లు అంటే అనర్హుడుగా పిటిషన్ వేయాలనే ఆలోచన విధానంతో ఏదైతే నేను కోర్టుకు వెళ్ళారు. సో అక్కడ కూడా ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదు, కొంచెం మరి సమయం అయితే పడుతుంది. మొత్తానికి ఇదండి ఈ రోజు మీరు ప్రధాన పత్రికలో ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరో అంశంతో రేపు మేము ముందుకు రాబోతాం. చూస్తూనే ఉండండి మీటి న్యూస్. నేను ప్రసాద్.